ఇంటర్మీడియేట్ బేసిస్ మీద లా చదివితే 5 సంవత్సరాలు లా సెట్ రాయాల్సిందే. ఇంటర్మీడియేట్‌కైనా, డిగ్రీకైనా సరే. డిగ్రీ అయ్యాక అయితే 3 సంవత్సరాలు. సాధారణంగా డిగ్రీ అప్పటికే యువతరం మీద ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక పని చేయమని. ఇప్పుడు నాలాంటోళ్ళం ఇంటర్మీడియేట్ అప్పటి నుంచినే ఏదో పని చేసుకొని బతికాం. ట్యూటోరియల్స్ చెప్పామా, లేకపోతే సెలవుల్లో షాపుల్లో పని చేసాం. ఏదో ఒక పనితో ముందు ఎంతో కొంత సంపాదించుకోవాలి. డిగ్రీకొచ్చేటప్పటికి ఇంకొంచెం పెంచుకుంటెళ్ళాం. డిగ్రీ అయిపోగానే ఉపాధి అవకాశాలు ఎందుకంటే పిల్లలకి యువతరానికి ఖచ్చితంగా ప్రెషర్ ఫేస్ చేసేటటువంటి డిగ్రీ అయిపోయాక మరొక 3 ఏళ్ల పాటు ఆరాంగా కూర్చొని చేద్దాం అనేటటువంటిది కష్టం. ఆ టైంలో చదవాలనుకుంటే చదువుని ఆల్టర్‌నేటివ్‌గా పెట్టుకొని ఉపాధిని ప్రధానంగా చేసుకుంటుంటారు. అయితే లాకి ఇది పెద్ద సమస్య అయిపోయింది. లాలో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటేనేమో లా చదవడం మానేస్తారు. అప్పుడు ఇక లాయర్ల కొరత ఏర్పడుతుంది. లా ఇది చదవడం మానకుండా ఉండాలంటే బయట పని చేసుకుంటూ ఇది చేసేటట్టు ప్రోత్సహించాలి. ఇదివరకు నైట్ కాలేజీలో ఉండే. వాటిని తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆగిపోయింది. ఇప్పుడు అటెండెన్స్ టైంకి లేదంటే 2016లో ఒక అబ్బాయిది లా స్టూడెంట్‌ని ఎగ్జామ్స్‌కి అలౌ చేయలేదు. మామూలుగా 75% అటెండెన్స్ ఉంటే అలౌ చేస్తారు పెనాల్టీ కట్టించుకుని. 50% అటెండెన్స్ ఉంటే ఎక్స్‌క్లూజివ్ పవర్స్‌తో అది కూడా ప్రిన్సిపల్స్ మాట్లాడి ఓకే చేస్తారు. బట్ అంతకంటే తక్కువ ఉంటే ఆపేస్తారు. అలా ఆపినటువంటి విద్యార్థి కోర్టుకెళ్తే లా స్టూడెంట్స్ మీద మీరు ఇబ్బంది పెట్టద్దు, అటెండెన్స్ అన్నటువంటి పేరుతో వాళ్ళకి అనర్హత వేట్లు వేయొద్దు అంటూ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం సంచలనం సృష్టిస్తోంది. కనీస హాజరు శాతం లేదన్న సాకుతో పరీక్షలు రాయకుండా న్యాయ విద్యార్థులకు అనుమతి నిరాకరించొద్దంటూ దేశంలో న్యాయ కాలేజీలన్నిటికీ కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులకు తప్పనిసరి హాజరు శాతం నిబంధన మీద ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్లు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెబుతూ ఈ హాజరు శాతం నిబంధన సవరించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సూచించింది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేయొద్దని ఆదేశించింది. కనీస హాజరు శాతం లేనందుకు 2016 ఆగస్టులో పరీక్ష రాసేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో అదే నెల 10 సుశాంత్ రోహిల్లా అనే స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో సుమోటోగా తీసుకున్నటువంటి పిటిషన్ 2016లో తీసుకున్న పిటిషన్ మీద తీర్పు ఇప్పుడు 2025లో వచ్చింది.